పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాం. ప్రస్తుతం మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే ఏళ్ళనాటి శని ప్రభావంతో మీనరాశి వారు కొద్దిగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దానితో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మీ జన్మరాశిలోనే 3 గ్రహాల యొక్క కలయిక కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకుంటే గొప్ప ఫలితాలే పొందుతారు. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు అనేక రకాలైనటువంటి విషయాలు అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ 2026 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారం ఒక అద్భుతమైనటువంటి వింతను ప్రదర్శించబోతుంది. ముఖ్యంగా మీ జన్మరాశిలోనే 3 ప్రధాన గ్రహాలు బుధ కుజ శని గ్రహాలు కలిసి ఉండటం వలన రవి ఉచ్చస్థితికి చేరుకోవటం మీనరాశి వారికి అత్యంత ప్రభావవంతమైనటువంటి ఫలితాలను, చారిత్రాత్మకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ప్రధానంగా చెప్పాలంటే కొన్ని ఊహించిన మలుపులు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మొత్తం చూద్దాం ఒకసారి. ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కదలికలను కనుక మనం పరిశీలించినట్టయితే ఇవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ప్రధానంగా ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 వరకు శని రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. ఎప్పుడైతే మీ జన్మరాశులు అంటే సంచరిస్తాడు, కానీ 14వ తేదీ ఉదయం 11:50 రవి సూర్యభగవానుడు మీ రాశికి 2వ స్థానమైనటువంటి ధనస్థానంలో మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తాడు. ఎప్పుడైతే రవి మేషరాశిలో ప్రవేశిస్తాడో ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. నాయకత్వ బాధ్యతల్లో స్పష్టత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీనరాశిలో జన్మించినటువంటి వారు కూడా ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా సకాలంలో సమకూరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి త్రిగ్రహ కూటమిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక అతిపెద్ద గ్రహ మార్పు అని చెప్పాలి. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అంటే ప్రధానంగా సుఖస్థానము, గృహస్థానం అంటారు. ఇక్కడ అంటే గురుడు మీకు ఒక రక్షణ కవచంలాగా నిలుస్తాడు. కానీ మీ జన్మరాశిలోనే శని, బుధ, కుజగ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది విపరీతమైనటువంటి ఆవేశాన్ని, మొండితనాన్ని పెంచుతాయి. ప్రధానంగా బుధుడు నీచ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఇతరులకు అర్థం కానటువంటి స్థితిలో ఉంటాయి. అలానే మీ రాశికి 12వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహు యొక్క సంచారం విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు దాచిపెట్టినటువంటి రహస్యపరమైన విషయాలు మొత్తం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీనరాశి వారికి ఈ 10 రోజుల విశ్లేషణ కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు చంద్రుడు మీ రాశికి మకర రాశిలో లాభస్థానంలో సంచరిస్తాడు. ఎప్పుడైతే మీ రాశికి లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను అన్వేషించే అవకాశం కూడా ఉంటుంది. సామాజికంగా కనుక పరిశీలించినట్లయితే స్నేహితుల నుండి, పెద్దల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అలానే విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా తీసుకుంటే వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చే సమయంగా ఉంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 15వ తేదీ ఉదయం 9:35 వరకు ఉండే సమయంలో ఇది మీకు ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రయాణాల వలన అవసరం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కళ్ళకు సంబంధించినటువంటి, పొట్టకు సంబంధించినటువంటి లేదా విపరీతమైనటువంటి
నరాలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీనరాశిలో జన్మించినటువంటి వారు నెరవేర్చలేనటువంటి హామీలను ఎవ్వరికీ ఇవ్వకండి. అపరిచితులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకండి. 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. భూత కుజ శని గ్రహాలతో పాటు చంద్రుడి యొక్క సంచారం అంటే చాతుర్గ్రహ కూటమి. ఇది మీకు అత్యంత కీలకమైన సమయంగా ఉండబోతుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఒక రకమైన గందరగోళానికి గురవుతూ ఉంటారు. చిన్న విషయానికి ఆవేశం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాట ఇతరులను నొప్పించవచ్చు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ 2 రోజులు వాయిదా వేయటం చాలా మంచిది. దీంట్లో పాజిటివ్ ఏమిటంటే, మీరు పట్టుదల పెరుగుతుంది. ఏదైనా నేను సాధించాలి, ఏదైనా నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే తాపత్రయం మీలో బలంగా పెరుగుతుంది. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా ఒక ఊహించనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ధనం చేతికందడం కానీ, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఇప్పటిదాకా మీరు ఏమేమి సమస్యలైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వస్తూ ఉంటాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పటిదాకా మీరు పోగొట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, గౌరవ మర్యాదలు కానీ మళ్ళా తిరిగి దక్కే అవకాశం ఉంటుంది. బంగారు వస్తువులు లేదా విలాసమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మరి 19వ తేదీ నుండి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే, చంద్రుడు మీకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సోదర సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. ఎలాంటి పనైనా సరే అవలీలగా సునాయాసంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు పొందుతూ ఉంటారు. వృత్తిపరంగా తీసుకుంటే మార్కెటింగ్ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ ఉన్న వారికి ఒక తిరుగులేని విజయం కూడా లభించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మీ ప్రయత్నాలకు తగినటువంటి ఫలితం లభించి మనస్సు నిండా సంతోషం నిండుతుంది. ప్రధానమైనటువంటి పరిహారాలు ఏమిటి అంటే, ఖచ్చితంగా శని కుజ గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి పంచామృతాలకు అభిషేకం చేయించడం చాలా మంచిది. ఇది ఆవేశాలు తగ్గించి శాంతిని నింపుతుంది. అలానే దక్షిణామూర్తి యొక్క ఆరాధన, మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడి యొక్క అనుగ్రహం కోసం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అనేటటువంటి జపం చేయటం చాలా మంచిది. దాంతోపాటు 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానం, ఆర్థిక స్థానం కాబట్టి ఇక్కడ మీకు సూర్యారాధన చాలా మంచిది. ఆదిత్యోదయం కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే, మీనరాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 17 వరకు కొంచెం ఓపికగా ఉంటే 18వ తేదీ నుంచి జీవితం ఒక సరికొత్త అదృష్టం వైపు మళ్ళుతుంది అని చెప్పాలి. మీ సహనమే మీకు రక్షణ కవచంలాగా ఉండబోతుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.